నెక్స్ట్ ఈవెంట్లో కవర్ చేద్దాం మనం. సో ఇప్పుడు లాస్ట్లో అండి గెస్ట్ మనకి ఇప్పుడు మీరు మాట్లాడితే దాని తర్వాత మనం అనన్యకి ఇచ్చేద్దాము. సో యువ చంద్రకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా మేము ఇన్వైట్ చేయగానే ఇక్కడ వచ్చినందుకు ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్ మీన్స్ అ లాట్. ఇక్కడున్న మీడియా ప్రతినిధులకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులు అంటే సినిమా బాగుంటే చాలు. ఏ డైరెక్టర్, ఏ యాక్టర్, ఏ లాంగ్వేజ్ ఇవన్నీ సెకండరీ. సినిమా బాగుందా చూసేద్దాం, చూడటమే కాదు ఇంకో 10 మందికి చెప్పారా ఈ సినిమా బాగుంది ఒకసారి వెళ్ళు. ద నైసెస్ట్ ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు. అలాంటి తెలుగు ప్రేక్షకుల్లో అదే సినిమా పిచ్చున్న ఒకడిని నేను. కాకపోతే ఈ టీంలోకి వచ్చిన దగ్గర నాకు అర్థమైంది ఏంటంటే అందరూ నాలానే ఉన్నారు. అండ్ ఆఫ్కోర్స్ నేను సాహిత్ మేబీ ఎక్స్టెండెడ్గా మళ్ళీ నెక్స్ట్ టైం మాట్లాడచ్చు, కానీ వీ హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్. సో మా ఇద్దరు వైపు మాకు తెలుసు మా ఈక్వేషన్. బట్ షూట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండిందంటే ఎవ్రీ వన్ ఈజ్ మోటివేటెడ్. అందరి మైండ్లో ఒకటే, ఒక మంచి సినిమా చేస్తున్నాం, మనం 100% ఇద్దాం. ఆ వైబ్, ఆ ఎనర్జీ మనకు తెలిసిపోతుంది ఒక టీంతో వర్క్ చేసినప్పుడు. అంటే ఆల్ ది కో యాక్టర్స్, అనన్య, నోయల్, అజయ్ అన్న, తనస్వి, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్. ఎట్లా ఉండిందంటే లైక్ మనం చిన్న గ్యాప్ ఇస్తే వీళ్ళు తినేస్తారా అన్న స్పేస్లో చేసిన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టీం చేస్తున్న ఫిలిం పొటేల్. కాన్సెప్ట్ గురించి ఇప్పుడు ఎక్కువ చెప్పలేం కాబట్టి జస్ట్ ఒక 1 లైన్లో చెప్పాలంటే, ఎంటర్టైన్మెంటే కాదు, దాంతోపాటు ఒక గొప్ప కాజ్ కోసం ఫైట్ ఉండే థీమ్తో చేసిన ఫిలిం. సో ఇట్ హ్యాస్ దట్ మోటివేషన్ అండ్ ప్యూర్ ఎమోషన్స్. సో అది మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తాను మేము అందరము ఆశిస్తున్నాము. వీ హ్యావ్ డన్ దిస్ ఫిలిం ఫర్ యూ అండ్ మీ అందరికీ ఫిలిం చూపించాలని వీఆర్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. And I request all the media persons to help us reach this film to the maximum extent. ఎందుకంటే ఒక ఫిలిం ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే అది మీడియా చేతిలోనే ఉంటుంది. అండ్ ఫైనలీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్, మై పేరెంట్స్ అండ్ మామా సాయిద్. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ కన్సిడర్డ్ మీ ఫర్ దిస్ రోల్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సినిమా చేసినందుకు. And I would like to thank the producers